హలో హాయ్ అండి. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మిరప అండి. మిరప అసలు వర్షాలు బాగా పడి కుళ్ళు వచ్చేసి వేరుకుళ్ళు తెగులు వచ్చేసి చనిపోయాయండి. మనకు వర్షాలు వాటర్ ఎక్కువైతే ఉడకంగా డ్రైనేజ్ హోల్స్ బాగున్నా కూడా చనిపోయాయండి. ఎక్కువ వానలు పడితే కొన్ని మొక్కలు తట్టుకోలేవు కదా, అలాగే నా మిరప మొక్కలు కూడా వర్షాలకు తట్టుకోలేక చనిపోయినట్టున్నాయండి. ఈ రోజు హార్వెస్ట్ మాత్రం మా వదినతో చేయిస్తున్నానండి. అది ఎందుకో నేను రీజన్ చెప్తాను. నాకు పైల్స్ ఆపరేషన్ అయిందండి. అది కాక నేను 20 days అవుతుంది ఇక్కడికి రాక. ఆపరేషన్ అయింది, అందులోనే ఫీవర్స్ వచ్చేసేసాయి. కాబట్టి 20 days అవుతుందండి గార్డెన్ ని చూడక, గార్డెన్ పనులు చేయక. నాకు పైల్స్ ఆపరేషన్ జరగడం వలన ఈ హార్వెస్ట్ అనేది చేయలేకపోయాను. చాలా హార్వెస్ట్ ఉన్నాయండి. కొన్ని పండ్లు వండిపోయాయి, కొన్ని చెట్లకే ఉండి మురిగిపోయాయి. మీకు అన్ని చూపిస్తానండి, ఎలా అయ్యాయి ఏంటి అనేది చూపిస్తాను. మన గార్డెన్ అనేది ప్రతిసారి మనం మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ చేయాలండి. గార్డెన్ కి ఏంటి పెట్టామా వదిలేసామా అంటే కూడా కుదరదు. మనం వాటిని కేరింగ్ గా చూస్తూ ఎప్పుడు ఎరువులు వేస్తూ వాటిని కలుపు తీస్తూ ఉంటేనే మనకు మొక్కలు అనేటివి ఏపుగా పెరిగేసేసి క్రాప్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి. ప్రస్తుతానికి నేనైతే మనం 20 days చెప్పాను కదా ఆపరేషన్ అయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నానండి. 1 week అవుతుంది ఈ రోజుకి నాకు ఆపరేషన్ అయ్యి. అందుకే ఇంకా కొంచెం క్యూర్ అయ్యాను కాబట్టి షార్ట్ వీడియోలో చెప్పాను కదా కొంచెం పర్వాలేదు ఆపరేషన్ అయ్యిందని. ఇప్పుడు ప్రస్తుతానికైతే నడవగలుగుతున్నాను. నడవగలం అంటే ప్రజెంట్ నాకు స్టిచ్చింగ్ పడ్డాయి కాబట్టి నేను ఎక్కువగా పరిగెత్తలేను, ఎక్కువగా మెట్లు ఎక్కడం అట్లాంటివి లేదు. కాకపోతే జస్ట్ అలకగా నడవగలుగుతున్నాను. కాబట్టి నేను జస్ట్ ఫోన్ పట్టుకున్నాను. కొన్ని చోట్ల నేను పట్టుకున్నాను, కొన్ని చోట్ల వేరే వాళ్ళతో పట్టించేసానండి. ఎందుకంటే నేను పట్టుకోలేను, అందుకే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. డైరెక్ట్ నేను వీడియో చేద్దాము, నేనే షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా నుంచి కాలేదండి. అందుకే మా వదినతో ఈ రోజు హార్వెస్ట్ అయితే చేయిస్తున్నాను. ఏమేమి ఉన్నాయి, ఏం కూరగాయలు ఉన్నాయి, నా మొక్కలు ఎలాగున్నాయి, ఎంత హార్వెస్ట్ వచ్చింది అనేది నేను వీడియోలో చూపిస్తానండి. ప్రస్తుతానికి ఇక్కడ వంగ నాకు గ్రీన్, బ్లాక్ వంగ మరియు వైట్ వంగ బాగానే వచ్చాయండి. చిక్కుళ్ళు కూడా చాలా బాగా వచ్చాయి, చెట్టు చిక్కుళ్ళు. కాకపోతే ఏంటంటే చెప్పాను కదండి, మనం లేకపోతే కేరింగ్ తీసుకోకపోతే అవైతుందని పుచ్చొచ్చాయండి. వర్షాలకు బాగా ఇప్పుడు పురుగులు పెస్ట్ ఎక్కువ అటాక్ అవుతుంటాయి కదా, అలా అటాక్ అయ్యాయి. ఇది లాంగ్ వంగ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకే ఒక్కగా కాయ వచ్చింది కానీ చాలా పెద్ద వంగ, ఏమంటారు మనము స్టీమ్ చేసుకొని చేస్తారు చూడండి, అలాంటి వంగ బాగా సైజ్ అయితే ఒక 1/2 kg అంత వచ్చేసింది. దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే అండి, మీకు నేను చెప్పేది, చాలా వరకు అందరు ఏమన్నారంటే వంగ గాని ఎక్కడే గాని మనము బంతినారు పెట్టేసేస్తే పెస్ట్ రాదు అని అన్నారు. అది నిజమేనండి, పెస్ట్ రాదు. కాకపోతే నాదేంటి ప్రాబ్లం అంటే ఎరువులు నేను మంచిగా అన్ని కలుపుకోవడం వలన బలం ఎక్కువ అయిందేమో. అసలు బంతినారంతా మొత్తం గార్డెన్ మొత్తం బంతినారే అయ్యింది. నాకు ఏవైతే గోకర, బెండ వేసుకున్నానో అవన్నీ చనిపోవడం, కొన్నేమో అసలు నిద్రావస్థ స్థితికి వెళ్ళిపోయాయి, కొన్నేమో చనిపోయాయండి. చాలా మొక్కలు ఈ బంతినార్ అనేది ఏంటో ఏమో అసలు ఉన్న మొక్కలన్నిటిని తొక్కి పడేసేసాయి. ఈ రోజు హార్వెస్ట్ అయితే ఇది 1.5 kg వంకాయలండి, బాగానే వచ్చేసాయి, 1.5 kg ఉన్నాయి. అలాగే నాకు ఇక్కడ జీనియా ఫ్లవర్స్ విత్తనాల కోసం తీస్తున్నాను. అలాగే బెండ కూడా ఉన్నాయండి, స్టార్ బెండ, మామూలు బెండ. వాటిని ఉడకంగా విత్తనాలకు కొన్ని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు సీడ్స్ అవసరం కదండి. స్టోర్ లో నేను చెప్పాను కదా, నేను స్టోర్ ఓపెన్ చేసుకున్నాను. నా దగ్గర విత్తనాలు ఎక్కువగా అది కావడం వలన నేను ఆర్గానిక్ స్టోర్ అని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ప్రజెంట్ అయితే ఎవరు పెద్దగా అవగాహన చూపించట్లేదు. కాకపోతే నేను కొన్ని ఐటమ్స్ చేర్చేది ఉంది. అందులో క్లౌ బీన్స్ ఉన్నాయి నా దగ్గర, చాలా రకాల వెరైటీ ఆకుకూరల విత్తనాలు ఉన్నాయి, అలాగే క్రీపర్ వెరైటీ ఉన్నాయి, అలాగే ఫ్లవర్స్ సీడ్స్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు మంచి మంచి ఆర్గానిక్ అంటే నా గార్డెన్ లో పండిన విత్తనాలే నేను ఇవ్వగలుగుతానండి. అలాగే ఎయిర్ పొటాటో కూడా నా దగ్గర చాలా వరకు గడ్డలు, చాలా దుంపలు వచ్చేసాయండి. అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకోటి ఏంటంటే నాకు సిటీజీ వాళ్ళు ఇచ్చింది, షార్ట్ వీడియో పెట్టాను కదా, సిటీజీ వాళ్ళు ఇచ్చిన కాసర గడ్డలు అని ఉంటాయి కదండి, అవి నేను ఎన్ని తెచ్చుకున్నానో అన్ని అంత బాగా వచ్చాయండి. మెయిన్ మనం ఏవి కొన్నా ఉడకంగా ఆగస్టు
జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రతి మొక్క తెచ్చుకోవాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చేది 18th కి మేళా ఉంది కదండి. మేళా అయిపోయింది, ఇప్పటికే 3 days అవుతుంది అనుకుంటా. నేను వెళ్ళి తెచ్చుకోవాలి కొన్ని మొక్కలు, నాకు ఇంపార్టెంట్ అయిన మొక్కలు తెచ్చుకోవాలని అనుకున్నాను. బట్ కాకపోతే నాకు ఇలా ఆపరేషన్ జరగడం నా బ్యాడ్ లక్ అండి. ఇప్పుడే ఆపరేషన్, ఇప్పుడే మేళా మనకు జరగడం, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. ఎవరైనా వెళ్ళి తీసుకొస్తారని మస్తు ట్రై చేశాను, బట్ కాకపోతే అందరూ వెళ్ళలేరు. నాకు తెలిసిన వాళ్ళు రకంగా వెళ్ళట్లేదు. ఈసారి అయితే నేను దాలియా మొక్కలు తెచ్చుకుందాం అని అనుకున్నాను. అవి పోయినసారి నేను వెళ్ళాను కానీ అవి తెచ్చుకోలేను, వస్తావో రావో అన్న భయంతో తెచ్చుకోలేదు. ప్రజెంట్ నేను వేరే ఆంటీ వాళ్ళ గార్డెన్ లో చూసిన తర్వాత, వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు కదా, చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా నా చేతికి సలైన్ ఉంది. మనకు కొంచెం వీడియో చేయడం తెలియని వాళ్ళకి ఎలా అని మా వదినకి కొంచెం తెలియదు. వీడియోస్ ఎలా అంటే మనం ఎలా హార్వెస్ట్ చేయాలి ఏంటి అనేది తెలీదు. కాబట్టి అక్కడక్కడ నాకు నా ప్రాణం ఊకోలేకపోయింది. గార్డెన్ చూస్తే నాకున్న రోగం ఎక్కడ తగ్గిపోయిందో ఏమో తెలీదు. అలాగే సలైన్ పెట్టుకొని నేను హార్వెస్ట్ చేయడం జరిగిందండి. నాకు మొక్కలంటే చాలా పిచ్చండి. అంటే వాటిని చిన్న పాపల్లాగా చూసుకొని పెంచుకోవడం, అంత బాగా పెంచుకున్న తర్వాత సడన్ నా కళ్ళ ముందల అవి చనిపోతూ అది చేస్తూ ఉంటే చూడలేకపోయినా, అందుకే పైకి వచ్చేసేసి నేనే హార్వెస్ట్ చేస్తా అని అక్కడక్కడ నేను కనిపిస్తున్నాను, నేను వచ్చి చూసానని వాళ్ళందరూ ఉన్నారు. నీకు సలైన్లు ఉన్నాయి, నడవలేవు, ఎందుకు వచ్చినావు అని తిట్టారు మా వాళ్ళు. మేము చేస్తాము హార్వెస్ట్, నీకెందుకులే, మాకు తెలిసినంత వరకు మేము హార్వెస్ట్ చేసి వీడియోస్ షూట్ చేస్తాం కానీ నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే, నేను వినకుండా అలాగే కొన్ని మాత్రం హార్వెస్ట్ చేశానండి. అక్కడక్కడ ప్రతి తోల చేయలేను కానీ అక్కడక్కడ హార్వెస్ట్ చేశాను. అది నా మనసు పట్టలేక, నాకు గార్డెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉండడం వలన నేను ఒకసారి చేశాను, నన్ను మనస్ఫూర్తిగా చేసుకొని ఇవ్వండి అని చెప్పేసి హార్వెస్ట్ చేశాను. అలాగే మా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత బాగున్నదో చూడండి, ఎంత బాగా వచ్చేసిందో అని చెప్పి చూపిస్తున్నాను. నాకు బాధ కలిగింది ఏంటంటే, నా మిరప చెట్లు చాలా బాగా వచ్చిన మిరప ఈసారి మాత్రం చాలా ఎంత బాగా వచ్చినాయి, ఈసారి సక్సెస్ అయ్యాను అనుకున్నాను. ఆ సంతోషం నన్ను పూర్తిగా సంతృప్తి అనేది పొందనివ్వలేదండి. ఈ వర్షాలు అంతలోనే మొత్తం అనేటివి పోయాయి, మళ్ళీ నారు అయితే ఉన్నవి. నేను ప్రజెంట్ ఏం చేశానంటే, ఇక్కడ మొక్కలు ఉండగానే మళ్ళీ అక్కడ నారు పోసేసుకున్నానండి. టమాటా, వంగ, మిర్చి ఇలాంటివి కొన్ని నారు పోసుకున్నాను. అవి బాగానే పెద్ద పెద్దగా అయ్యాయి. వాటిని ఉడకంగా నాటేటివి నేను ఒకసారి వర్షాలు అంటే ఈవినింగ్ టైంలో నాటుకుంటానండి. ప్రజెంట్ అయితే మట్టి అవన్నీ తీసేసి పోసుకోవడం అలా చేస్తున్నాను. ఇక చూడండి, మిర్చిలు అయితే ఇన్ని వచ్చేసేసాయి. కింద గార్డెన్ లో ఉడకంగా బాల్కనీ గార్డెన్ లో ఉన్నాయి, వాటిని తర్వాత హార్వెస్ట్ చేస్తామండి. ఇక్కడ క్లవ్ బీన్స్ కూడా ఈ చెట్టు ఒక్కటే ట్రబ్బులో 100 రూపీస్ ట్రబ్బులో పెట్టాను, బాగానే వచ్చేసాయండి. ఏమో రాదో ఏమో చూద్దామని కింద నేలపైన కూడా పెట్టాను. కాకపోతే నేలపైన పెడితే ఎవరో ఏమండి, మా ఇంటి చుట్టూ అసలు మేకలు, బర్రెలు అవన్నీ వచ్చేస్తూనే ఉండుంటాయి. కొంచెం ఓపెన్ గా ఉంది, పల్లెటూరు కదా, మరి ఏం చేసిందో ఏమో తెలియదు. పెద్దగైన చెట్టుని నరికేసినట్టు మొత్తం తినేసి పడేసాయండి. ప్రస్తుతానికైతే ఆ చెట్టు పూర్తిగా చనిపోయింది. ఆ వీడియో మీకు పెట్టి చూపిస్తాను, అది ఎంత గ్రీనరీగా ఫస్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియోలో ఉన్నదో ఇప్పుడు ఆ చెట్టు అంతా చనిపోయిందండి. అలాగే ఒక దొండ ఊకంగా ఒక 1/2 kg అన్ని బాగానే వచ్చేసాయండి. మీకు హార్వెస్ట్ మొత్తం క్లియర్ గా అయినప్పుడు నేను చూపిస్తాను ఎంత హార్వెస్ట్ అయింది ఏంది అనేది. నేను మా వదిన నన్ను తిడుతూనే ఉంది, నువ్వు అసలు చేతి అట్లా పెట్టుకొని ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నావు, నేను చేస్తలే అని తను తిడుతూ ఉంది. అయినా కూడా నేను వినకుండా, నేను చేస్తానులే, నువ్వు చెయ్యి నేను చేస్తా, ఇద్దరం చేద్దాం, ఇద్దరికి ఆఫ్ చేసుకుందాం అంటే హార్వెస్ట్ లో ఇద్దరము పార్టిసిపేట్ చేద్దామని నేను చెప్తున్నాను. మా వదిన నేనేం నవ్వుతూ, నీకు అసలు గార్డెన్ పిచ్చి ఎక్కువైపోయింది అని అనుకుంటా తిట్టుకుంటూ హార్వెస్ట్ చేస్తూ ఉంది. నేను ముఖ్యంగా అలాగే వినకుండా హార్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే నేను కొన్ని రీపాటింగ్ చేసుకునే మొక్కలు ఉన్నాయండి, మునగ మరియు అరటి, నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ యాపిల్, ఇవి పెద్ద కంటైనర్ లోకి మార్చాలి. వాటి వీడియోలు రకంగా మీకు ముందు చూపిస్తానండి. అలాగే నేను వాడే ఫర్టిలైజర్స్, నాకు సిడిజీ గ్రూప్ నుంచి ఒక ఫర్టిలైజర్ ఇచ్చారు, వాటిని స్ప్రే చేయాలనుకుంటున్నాను. కాకపోతే వర్షాలు పడుతున్నాయి కదండి, మా సైడ్ అయితే మార్నింగ్ ఎండ కొడుతుంది, నైట్ మాత్రం వర్షం పడుతుందండి. చాలా బీభత్సంగా పడుతుంది, నైట్ కూడా చాలా వర్షం పడిందండి. ఇంత వర్షంలో నూకంగా ఏమాత్రం
మొక్కలు వాటిని చూసుకోకుండా ఊరుకున్నట్లేదు. మేము అన్ని హార్వెస్ట్ చేసుకున్నాము. దొండ అయితే చాలా బాగా వచ్చిందండి, పెన్సిల్ దొండ. ఈ పెన్సిల్ దొండ ఎలాగో అని ఇంతకు ముందుకు మిమ్మల్ని అడిగాను కదా, ఏమన్నా తెలిసింటే చెప్పండి అని. నాకు ఒక అన్న చెప్పిండు, దీనికి బూడిద వాడమని చెప్పిండు. బూడిద అనేది వేస్తే మనకు క్రాప్ మొత్తము ఆకులన్నీ రిమూవ్ చేసేసి బూడిద వేస్తే బుషిగా బాగా వస్తుంది, తెగులు కూడా రావని చెప్పారు. నెక్స్ట్ నేను బూడిద అనేది సమకూర్చుకొని బూడిద వేసి చూడాలండి వాటి రిజల్ట్ కూడా ఎలా వస్తుందని. క్రీపర్ వెరైటీ మొక్కలు అయితే నాకు మా బాల్కనీ బ్యాక్ సైడ్ గార్డెన్ అని చెప్పాను కదా, క్రీపర్ చెట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. ఈ రోజు అయితే ఇంత హార్వెస్ట్ జరిగింది చూడండి. దొండ, బెండ, పింక్ కాడలకు తోటకూర, ప్లస్ తోటకూర, క్లవ్ బీన్స్, మిర్చి, వంగ, పాలకూర, ఇలా అన్ని ఆకుకూరలు అయితే వచ్చాయి. కొన్ని సీడ్స్ ఉడకంగా కలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.